నమస్తే. నేను మీ పద్మా విజయ్ కుమార్. ఈరోజు మీ అందరికీ వర్క్ బ్లౌజెస్ అన్నీ కూడాను జాగ్రత్తగా ఒక ఆర్గనైజర్‌లో పెట్టుకోవడానికి వీలయ్యేటట్టు చూపిస్తాను. అదేంటో ఎలాగో చూసి నేర్చేసుకుందామా? దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే, మనకి బ్లౌజ్‌లోని బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! సో, మనం బ్యాక్ పార్ట్‌ని మనం కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ బ్యాగ్‌కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో, ఇలాగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓకేనా? సేమ్ నెక్కు ఇది అన్నీ పెట్టుకొని. ఓకే. మళ్ళా ఇది స్పాంజ్ మధ్యలోకి కొంచెం సాఫ్ట్‌గా ఉండడానికి కోసం ఇదే షేప్‌లోని మధ్యలో స్పాంజ్ ఏసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్. సో, లైనింగ్ క్లాత్ కూడా అదే దీంట్లోని కట్ చేసేసుకొని, మనం ఈ 3 అటాచ్ చేసేసుకొని, 3 అటాచ్ చేసుకున్న తర్వాత జిప్ వేసేయాలన్నమాట. జిప్ ఇలాగా కంప్లీట్‌గా ఇక్కడి నుంచి బాటమ్ దాకా మనం వేసేయాలన్నమాట. సో, వేసేస్తే బ్లౌజ్ బ్యాగ్ రెడీ అయిపోతుంది. నేను కంప్లీట్ అయింది ఉంది చూపిస్తాను. సో, ఇలాగా బ్లౌజ్ బ్యాగు నేను రెడీ చేశాను. సో, మధ్యలో స్పాంజ్ చేసి బయట ఒక క్లాత్, ఫ్రంట్ ఒక క్లాత్ వేశాను. ఇది ప్లెయిన్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా క్రాస్ స్టిచెస్ కూడా వేసుకున్నాను కొంచెం అందంగా ఉండడానికి. సో, బ్లౌజ్ బ్యాగు రెడీ అయిపోయింది. సో, ఇలాగా మనం జిప్ వేసేసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బ్లౌజెస్ అన్నీ కూడాను మన వర్క్ బ్లౌజెస్ ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా సేవ్ చేసుకుని ట్రావెలింగ్ అప్పుడు కూడా మనం ఈజీగా తీసుకెళ్ళచ్చు. దీనికి వెయిట్ ఉండదు, స్పేస్ ఉండదు. మన బ్లౌజులు ఎంత ఉంటాయో అంత వెయిటే ఉంటుంది. సో, ఇలాగ మనం తయారు చేసుకోవాలి. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Please like, share and subscribe my channel. Thank you.